వెల్దుర్తి ఎంపీడీఓ డిప్యూటీ ఎంపీడీఓలకు అవార్డు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా వెల్దుర్తి ఎంపీడీఓ సుహాసినమ్మ, డిప్యూటీ ఎంపీడీఓ రవికిషోర్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చేతుల మీదుగా గురువారం అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు మరియు సచివాలయ సిబ్బంది కలిసి ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలకు సన్మానం నిర్వహించారు. ఎంపీడీఓ సుహాసినమ్మ మేడం గారికి, అదేవిధంగా డిప్యూటీ ఎంపీడీఓ సార్ గారికి మరి మన మండలం తరపున ఉత్తమ పంచాయతీ అధికారులుగా అవార్డు రావడం చాలా సంతోషకరం. మరి ఒకేసారి మన మండలంలో ఇద్దరు అధికారులకు రావడం చాలా శుభ పరిణామం. దీన్ని అందరు క్లాప్స్ కొడదాం. ఇద్దరికి రావడం, నేను ఇందాక మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, మన ఎంపీడీఓ మేడం గారికి ప్రతి స్థాయిలో ఈఓగా ఉన్నప్పుడు, మరి ఈఓఆర్డీగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఇప్పుడు ఎంపీడీఓగా అయిన తర్వాత, అట్లా ప్రతి స్థాయిలో కూడా మేడము ఉత్తమ పంచాయతీ అవార్డు అంటే అధికారిగా అవార్డు పొందడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎంత కష్టమో మనకు తెలుసు. ఆ మానసిక ఒత్తిడి అనేటువంటిది రెండు వైపులా ఉంటుంది. ఒకటి రాజకీయ నాయకుల నుండి ఒత్తిడి ఉంటుంది, ప్రజల నుండి ఒత్తిడి ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సచివాలయాలు వచ్చిన తర్వాత పని భారము ఇంకా ఎక్కువ పెరిగిందని మరి చాలాసార్లు సార్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు విన్నాము. ఈవాడి సార్ గారు ఎప్పుడు మరి సకాలంలో చేయాలని ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి వారికి ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. అందుకే నిన్నటి దినాన వెంటనే మేము డిసైడ్ అయినాం, మా అధికారులను మేము మనస్ఫూర్తిగా వాళ్ళని సన్మానం చేయాలని అనుకున్న వెంటనే అందరూ వెంటనే రెస్పాండ్ అయ్యి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని తీర్మానం చేసుకున్నారు. అంతకంటే ముందు ఏవో మేడం కూడా ఇదే టైంలో మేడం కూడా కార్యక్రమం ఏర్పాటు చేయాలని కూడా మేడం అనుకున్నారని తెలిసింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు. వేదికలను అలంకరించిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి మేడం గారికి, మండల విస్తరణాధికారి గారికి, మండల ఆర్డబ్ల్యూఎస్ సార్ గారికి, ఏఓ మేడం గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీడీఓ స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు అండి. నిన్నటి రోజున అనగా నిన్నటి పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మన వెల్దుర్తి మండల ఎంపీడీఓ మేడం గారికి మరియు యువాడి సార్ గారికి కమెండేషన్ రావడం మనందరికీ ఎంతో గర్వించదగ్గ విషయం అండి. ఎందుకంటే అన్ని విషయాలలో మనకు ఎంపీడీఓ మేడం గారు కానీ, అలాగే మన ఈవాడి సార్ గారు కానీ అన్ని విషయాలకు మనకు వెన్నుండి నడిపిస్తూ, మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ, అలాగే మనతో అన్ని పనులు చేపిస్తూ, అలాగే మన అందరికీ అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నటువంటి మండల ఎంపీడీఓ మేడం గారికి మరియు మండల విస్తరణాధికారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ. దాదాపు ఒక 3 months నుండి వెల్దుర్తి మేజర్ పంచాయతీ యోగా వర్క్ చేస్తున్నాను. అయితే ఈరోజు మనమంతా చాలా సంతోషపడాలి, చాలా గర్వపడాలి. ఎందుకంటే మరి మన ఎండిఓ మేడం గారికి, అలాగే డిప్యూటీ ఎండిఓ సార్ గారికి మరి అవార్డు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. అట్ ద సేమ్ టైం నేను కూడా ప్రమోషన్తో వెళ్తున్నాను, కొంత బాధపడుతున్నాను. ఎందుకంటే ఇలాంటి మేడము సార్ వాళ్ళ దగ్గర ఎక్కువ కాలం పనిచేయలేకపోతున్నారనే ఫీలింగ్ మనసులో ఎక్కువ ఉంది. ఏది ఏమైనా ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. సో మేడం ఓకే, మనకి 3 నెలల వ్యవధిలో మేడం వచ్చేస్తే చాలా పుషింగ్ చేస్తుంది. లక్ష్మణాథ్ నువ్వు ఇలా చేయాలి, లక్ష్మణాథ్ ఇలా చేయాలి, నువ్వు ఈ వెల్దుర్తి మేజర్ పద్ధతిని కొద్దిగా ముందుకు తీసుకుపోవాలి. ఇంకా డిప్యూటీ ఎండిఓ సార్ అయితే ప్రతి చిన్న విషయం లక్ష్మణాథ్ ఇట్లా చేస్తున్నావు, ఇలా వెళ్ళు, ఈ రూల్ ప్రకారంగా ఇలా వెళ్ళు అనేటువంటి అధికారులు చాలా తక్కువ ఉంటారు. సో ఏదేపటికి వాళ్ళకి అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ మేడం చాలా హ్యాపీగా నాకు సహకరిస్తుంది. అన్ని డిపార్ట్మెంట్ కానీ మా డిపార్ట్మెంట్ చూసుకుంటే ఎక్కడ సమస్య వాతావరణం చూస్తుంటే ప్రతి రోజు ఏదైనా సమస్య మనలో అడ్జస్ట్మెంట్ చేసి మేము చేద్దామని చెప్పి మేడం చాలా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మా పంచాయతీ అధికారులు కానీ సపోర్ట్ చేసి అన్ని ఎన్నో గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు సర్వే చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కస్టమర్ స్టాఫ్ ఈ విధంగా చేస్తే మన మంచిగా తెలియజేస్తున్నాం. మేడం గారికి పార్టీ ఇవ్వాల్సింది. అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన ఎంపీడీఓ గారికి, ఏఓ లలిత మేడం గారికి, అలాగే BRWS మహేశ్వర్ గారికి, పంచాయతీ అధ్యక్షులకు మరియు ఎంపీడీఓ స్టాఫ్ సురేషన్ సార్కు, జడ్జి సార్కు, విజయలక్ష్మి సార్కు, అలాగే పత్రికా విలేకరులకు, అందరూ ఉప సర్పంచ్ గారు, తెలుగు గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నిన్నటి రోజున పంచాయతీరాజ్ దివస్ జరుపుకుంటున్నారు. అలాగే ఇది 2010 నుంచి పంచాయతీరాజ్ దివస్ అనేది జరుగుతూ ఉంది. ఈ పంచాయతీరాజ్ దివస్ అనేది 73rd అమెండ్మెంట్ 24 ఏప్రిల్ 1993లో అమల్లోకి వచ్చింది. కాబట్టి 73rd అమెండ్మెంట్ అనేది మన లోకల్ అథారిటీస్ అంటే మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీరాజ్ వ్యవస్థ వీటికి సంబంధించిన అమెండ్మెంట్స్ సంబంధించినది. కాబట్టి ఇది 24 ఏప్రిల్ 1993 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజును పురస్కరించుకొని పంచాయతీరాజ్ దివస్ అని జరుపుకుంటున్నాను. కానీ ఈ పంచాయతీరాజ్ దివస్ అనేది గుర్తించి మాత్రం 2010 నుంచి గుర్తించి పంచాయతీరాజ్ దివస్ జరుపుకుంటున్నాను. దాదాపు 16 ఏళ్ళు ఈ కార్యక్రమం చేపట్టబట్టి ఈ జనరల్గా పంచాయతీరాజ్ దివస్ అనేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా జరుపుకుంటారు. దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కానీ, తర్వాత ఇతర శాఖలు కూడా పంచాయతీ డిపార్ట్మెంట్ కిందకి వస్తాయి. వీళ్ళందరూ కూడా కలిసి పంచాయతీరాజ్ దివస్ జరుపుకుంటున్నారు. నిన్న కూడా అలాగే SCPR గారికి, CRWS గారికి, అలాగే వీళ్ళందరికీ కూడా అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకని నిన్న ఎంపీడీఓ గారులకు మరియు మాకు, అలాగే జెడ్పీ స్టాఫ్కి, ఎంపీడీఓ స్టాఫ్కి, చాలా మంది పంచాయతీ కార్పొరేషన్ అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేడం గారికి నాకు ఇచ్చినందుకు జిల్లా అధికారులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ సన్మానం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా పత్రికా విలేకరులు వచ్చి ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి చెప్తుంటాను. అదేవిధంగా విషయం చెప్పడానికి వచ్చినందుకు వాళ్ళకు ముఖ్యంగా కృతజ్ఞతలండి. ముఖ్యంగా మేడం గారు నేను గమనించినది, నేను వేరే ఎంపీడీఓ గారి దగ్గర కూడా పనిచేసినాను. ఎంపీడీఓ గారు మేడం గారు 90% ఆమె నేర్చుకొని మిగతా వాళ్ళకి కింద కూడా వాళ్లకు ఆ నాలెడ్జ్ని షేర్ చేసే విధంగా పనిచేపిస్తాం. ఆమె తెలియకుండా కానీ ఓర్పోకంతో యువత ఎక్కువగా టెక్నాలజీ బేస్డ్ వర్క్ ఎక్కువైంది. ఈ టెక్నాలజీ బేస్డ్ వర్క్ లో కొద్దిగా టెక్నాలజీ బేస్డ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కొద్దిగా నేర్చుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందులను అధిగమించి మేడం అందరితో పనిచేపిస్తున్నారు. అందులో మనం అనుకుంటే తప్పైతుంది, కానీ చాలా మంది బాగా పనిచేస్తున్నారు. దాంట్లో కొంతమంది 20% మంది పని చేయకుండా కానీ వేరే అవార్డు వచ్చిందంటే అంత 100% పనిచేస్తే ఎంత అవార్డు వస్తుంది అనేది మనం ఆలోచన చేయాలా. కొంతమంది పనిచేస్తే ఇంత అవార్డు వచ్చింది, అందరూ పనిచేస్తే ఇంకా బాగుంటుంది. మనం ముఖ్యంగా ఇది అవార్డు అనేది పక్కన పెడితే కనుక మనము పనిచేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఈరోజు ఏం పని చేస్తామని మనం ఒకసారి అవలోకనం చేస్తున్నప్పుడు ఈరోజు చేసిన పని మన సంతృప్తికరంగా ఉన్నట్టు అది పెద్ద అవార్డు కింద మనకు మన పని దగ్గర కొట్టేసి మన ఇంట్లో కూర్చొని ఇంకా ఆఫీస్లో ఏం జరిగిందో ఎంపీడో మేడం ఏం అడుగుతారు, ఏ వాడి సార్ ఏం అడుగుతారు అని చెప్పేసి అనుకుంటే మనం చేసుకున్న శిక్ష వేరే ఏం కాదు. కనుక అందరూ బాగా పనిచేస్తున్నారు. ఇంకా బాగా కష్టపడి పనిచేస్తూ నెక్స్ట్ టైం కూడా ఇంకా రాబోయే అవార్డ్స్ కాలంలో కూడా
మేడం గారికి అవార్డు ఇప్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి డిప్యూటీ ఎంపీడీఓ గారికి, ఏఓ గారికి, ఏఈ ఆంధ్రప్రదేశ్ గారికి, ఏఈపీఆర్ గారికి అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి మా ప్రియ పంచాయతీ సెక్రటరీలకు, మా ఆఫీస్ స్టాఫ్కు, ఏఓ గారికి ముఖ్యంగా నాకు మార్నింగ్ ఫోన్ చేస్తున్నారు మేడం, ఇట్లా అరేంజ్ చేస్తున్నాం మేడం అంటే ఏమవుతుంది మేడం, ఎందుకు ఖర్చు టైం వేస్ట్ అని చెప్తున్నాను అంటే లేదు మేడం ఖచ్చితంగా చేయాల్సిందే అన్నారు. కాబట్టి అరేంజ్ చేయడం జరిగింది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. నాకు ఈ అవార్డు వచ్చిందంటే కారణం మీరే. మీరు పనిచేయండి నాకు ఎట్లా వస్తుంది అవార్డు. దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్. మీరు పని చేయకపోతే నాకేం అవార్డు కాదు. కాకపోతే పని చేయించడంలో నేను తిన్నాను చాలాసార్లు, చాలా మంది. అవునండి, నాకెంత కోర్స్ ఉంది మీకు ఆ కోర్స్ మీ పైన పెట్టినాను ఇంతకుముందు అంతా కూడా. కాబట్టి మీరు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. చెప్పాలనుకుంటే మనకు డిప్యూటీ సిఇఓ గారు కూడా మేడం బాగా పనిచేస్తూ ఉన్నారు, మంచి మేడం వచ్చారు మీ మండలానికి అని చెప్పి కొంతమందితో మాట్లాడారంట, నాకు తెలిసింది అది. కానీ నాకు ఇంత తొందరగా ఈ అవార్డు వస్తుంది నేను అనుకోలే, కళ్ళ కూడా ఊహించాడు. ఫస్ట్ సార్ ఫోన్ చేసి నేను రేపు రాను మేడం అన్నారు. అంటే ఎందుకు అంటే నన్ను ఇక్కడ అటెండ్ కమ్మన్నారు అన్నాడు. ఎక్కడ అంటే జిల్లా పరిషత్లో 11 అంతా రమ్మని చెప్తున్నారంటే సర్లేండి సార్ అట్లయితే అవార్డు కదా కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నాను. తర్వాత రాత్రి నాకు కూడా ఫోన్ వచ్చింది. ఎందుకు అడిగినాను. అడిగితే 6 మందికి వచ్చింది మేడం, 6 మందిలో మీరు ఒకరు అనుకున్నాను. సర్లే అనేసి అనుకున్నాము. కాకపోతే ఇంకొక బాధ ఏంటంటే ఒక మండలంలో 2 వచ్చినది, మన మండలమే 2 అవార్డులు. మీకు కూడా వచ్చిందో బాగున్నాయి నాకు. కాబట్టి ఈసారి ఏమైందంటే మొన్న నేను సెలవు పెట్టాను, బిఫోర్ 23rd రోజు నేను సెలవు పెట్టాను. ఆ రోజు కొద్దిగా అవసరం బట్టి అదే ఏమైందంటే నా ఫోన్ అవుట్ ఆఫ్ రీచ్లో పడింది, కొన్ని సిగ్నల్స్ లేక అవుట్ ఆఫ్ రీచ్లో పడింది. ఇప్పుడు డిపి ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు కదా, కొన్ని ఏమైనా పేర్లు సజెస్ట్ చేయండి అని చెప్పేసి. అప్పుడు నా ఫోన్ తగ్గలేదు కాబట్టి ఇక్కడ అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీరు బాగా పనిచేయలేదు కానీ బ్యాక్ టచ్ కొద్దిగా తగ్గింది. అంతే కారణం అది. వచ్చింటే బాగుండేది. ఈసారి ఖచ్చితంగా మన మండలంలోంచి కనీసం అంటే లేడీస్ నుంచి ఒకరికి, జెంట్స్ నుంచి ఒకరికి ఖచ్చితంగా తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఉన్నంత వరకు నాకు మాత్రం చాలా సపోర్ట్గా ఉంటారు కూడా. అంటే నేను పెట్టే ప్రెజర్ ఎట్లాంటిదో ఏమో నేనైతే అది అనుకోవడంగా మీ మంచి కోరి చెప్తాను. రికార్డ్స్ విషయంలో కూడా ప్రతిదీ కూడా మీరు బాగా పెట్టుకోండి, అప్పుడు ఎటువంటి ఇబ్బందులు కూడా మనకు ఉండవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు పోండి మేడం. మేడం అనుకోండి. ఇట్లా చూడండి మేడం మీరు. Thank you.
అందరికీ